హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 𝚘𝚘 యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే కీవర్డ్ రీసెర్చ్ అనేది ఎటువంటి టూల్స్ అవసరం లేకుండా, అదేవిధంగా ఎటువంటి మనీ అనేది ఖర్చు పెట్టకుండా మనం ఫ్రీగా కీవర్డ్ రీసెర్చ్ అనేది ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. కీవర్డ్ ఐడియాస్ ఫ్రీగా ఎలా పొందాలి, అదేవిధంగా కీవర్డ్ కాంపిటీషన్ అంటే ఒక కీవర్డ్ మీద ఎంతమంది ఆల్రెడీ ఆర్టికల్స్ రాశారు, అదేవిధంగా సెర్చ్ రిజల్ట్స్ అనేది ఎలా ఉంది అనేది ఎలా చెక్ చేయాలి, అదేవిధంగా కీవర్డ్ ట్రెండింగ్ అంటే ఒక కీవర్డ్ ట్రెండింగ్ అనేది లాస్ట్ 1 ఇయర్గా లేకపోతే 6 మంత్స్గా ట్రెండింగ్ అనేది ఎలా ఉంది, అంటే తగ్గుతుందా లేకపోతే పెరుగుతుందా అనేది ఎలా చూసుకోవాలి, ఇవన్నీ మనం ఎలా చేయాలి అనేది చూపిస్తాను. ఈ 3 మెథడ్స్ ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఎటువంటి మనీ అనేది పేడ్ చేయకుండా, అదేవిధంగా ఎటువంటి టూల్ అనేది మనకి అవసరం లేకుండా ఫ్రీగా గూగుల్లోనే మనం ఎలా చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి ఇట్లా మనం గూగుల్లోకి వస్తాం కదా, వచ్చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక కీవర్డ్ అనేది ఇస్తున్నాను చూడండి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను హౌ టు బై ఫ్రమ్ అమెజాన్ అనే కీవర్డ్ మీద ఆర్టికల్ రాద్దాం అనుకున్నప్పుడు ఈ కీవర్డ్ అనేది ఇచ్చేసిన తర్వాత నేను సెర్చ్ అనేది చేస్తున్నాను చూడండి. గూగుల్లో ఇలా హౌ టు బై ఫ్రమ్ అమెజాన్ అని సెర్చ్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి చివరికి. చూడండి, ఇక్కడ రిలేటెడ్ సెర్చెస్ అని ఇక్కడ చూడండి ఒక 8 సజెషన్స్ అనేది చూపిస్తుంది అనమాట. చూడండి, హౌ టు బై ఆన్ అమెజాన్ వితౌట్ ఎన్ అకౌంట్, హౌ టు బై ఆర్డర్ ఫ్రమ్ అమెజాన్ బై ఫోన్, హౌ టు ఆర్డర్ ఫ్రమ్ అమెజాన్ ఫర్ ద ఫస్ట్ టైం, హౌ టు బై ఫ్రమ్ అమెజాన్ విత్ క్యాష్, ఇట్లా అమెజాన్ ఇండియా, అమెజాన్ ప్రైమ్, స్టెప్ బై స్టెప్ అట్లా మనకి కీవర్డ్ ఐడియాస్ అనేది ఇస్తుందన్నమాట. ఇది ఒక మెథడ్ అనమాట. ఈ మెథడ్ ద్వారా మనం కొన్ని కీవర్డ్ ఐడియాస్ని, అదేవిధంగా టాపిక్ ఐడియాస్ని అనేది మనం పొందవచ్చు అనమాట. అదేవిధంగా సెకండ్ వన్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇక్కడనే మనం టైప్ చేస్తుంటాం చూసా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హౌ టు బై ఫ్రమ్ ఏఎంఏ ఇట్లా చూసాను చూడు, పూర్తిగా కొట్టకుండా ఏఎంఏ అని కొట్టాను. ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ కీవర్డ్ ఐడియాస్ అనేది మనకు చూపించడం జరుగుతుంది. చూడండి, అమెజాన్ వేర్ హౌస్ బిజినెస్, హౌ టు బై ఫ్రమ్ అమెజాన్ పే బ్యాలెన్స్, హౌ టు బై ఫ్రమ్ అమెజాన్.com ఇన్ ఇండియా, సీక్రెట్ సెక్షన్, గిఫ్ట్ కార్డ్, రిటర్న్, పే లేటర్ విత్ క్యాష్. ఇలా మనం ఒక కీవర్డ్ అనేది ఎంటర్ చేసేటప్పుడే మనకు కొన్ని సజెషన్స్ అనేది చూపించడం జరుగుతుంది. వీటిని కూడా మనం కీవర్డ్ లెక్కలో మనం తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇలా 2 మెథడ్లో మనం కీవర్డ్ అనేది తీసుకోవచ్చు అనమాట. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కీవర్డ్ మీద ఎన్ని రిజల్ట్స్ అనేవి ఉన్నాయి, అంటే ఎంతమంది ఆర్టికల్స్ రాశారు అనేది మనం ఎలా చూడాలనేది చూద్దాం. ఇప్పుడు చూడండి, హౌ టు బై ఫ్రమ్ అమెజాన్ అని గూగుల్లో ఎంటర్ చేయగానే చూడండి కోట్లలో మనకి రిజల్ట్స్ అనేది వచ్చేసింది అనమాట. అయితే ఏంటంటే ఇక్కడ హౌ టు ఇట్లా బై అని కానీ అమెజాన్ అని కానీ ఏ పదమైనా సరే మనకి ఇక్కడ వచ్చినా కానీ అన్నిట్లో అన్నీ చూపిస్తుంది అనమాట. ఇలా కాకుండా మనం ఓన్లీ హౌ టు బై ఫ్రమ్ అమెజాన్ అనే కీవర్డ్ మీద ఎంతమంది రిజల్ట్స్, అంటే ఎంతమంది ఆర్టికల్స్ రాశారు, ఎన్ని రిజల్ట్స్ ఉన్నాయని చూడాలనుకుంటే ఇక్కడ చిన్న ట్రిక్ అనేది ఉంది చూడండి. ఇక్కడ హౌ టు బై ఫ్రమ్ అమెజాన్కి ముందు ALLINTITLE ఆల్ ఇన్ టైటిల్ అని టైప్ ఇచ్చేసి ఇక్కడ ఈస్ట్ అంటాం కదా, 2 డాట్స్ ఉంటాయి కదా, అట్లా ఈస్ట్ అనేది ఇవ్వాలి. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ డబల్ కోట్స్ అంటారు కదా, ఇట్లా హౌ టు బై ఫ్రమ్ అమెజాన్ స్టార్టింగ్లో అదేవిధంగా ఎండింగ్లో డబల్ కోట్స్ అనేవి ఇవ్వాలి. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు సెర్చ్ అనేది చేయండి. చూడండి, ఇంతకుముందు కొన్ని కోట్లలో ఉన్న రిజల్ట్స్ అనేది ఇప్పుడు కేవలం 528 రిజల్ట్స్ మాత్రమే చూపిస్తుంది. అంటే కేవలం హౌ టు బై ఫ్రమ్ అమెజాన్ అనే కీవర్డ్కి ఎగ్జాక్ట్ రిలేటెడ్గా ఉన్నవి మాత్రం మనకు చూపిస్తుంది. హౌ కెన్ ఐ బై ఫ్రమ్ అమెజాన్, అదేవిధంగా చూడండి హౌ టు బై ఫ్రమ్ అమెజాన్, ఇక్కడ హౌ టు బై ఫ్రమ్ అమెజాన్, హౌ టు బై ఫ్రమ్ అమెజాన్, హౌ టు బై ఫ్రమ్ అమెజాన్, ఇట్లా ఎగ్జాక్ట్ కీవర్డ్ రిజల్ట్స్ అనేవి చూపించడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఇట్లా అబౌట్ 528 రిజల్ట్స్ అన్నప్పుడు 5000 లోపు ఇలా ఉంటే మనం ఆ ఆర్టికల్ అనేది, ఆ కీవర్డ్ మీద మనం ఆర్టికల్ అనేది రాయవచ్చు అని అర్థం అనమాట. అంటే రిజల్ట్స్ అనేది తక్కువ ఉంది అని అర్థం అనమాట. అంటే కాంపిటీషన్ కొంచెం తక్కువ ఉంది అని అర్థం. అదేవిధంగా ఇప్పుడు ఇదే కీవర్డ్కి మనం ట్రెండింగ్ అనేది ఎలా చెక్ చేయాలి అంటే చూడండి, కీవర్డ్ని కాపీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత గూగుల్లోనే గూగుల్ ట్రెండ్స్ అని టైప్ చేయండి. చూడండి, గూగుల్లో ఇట్లా గూగుల్ ట్రెండ్స్ అని క్లిక్ చేయగానే ఇక్కడ వస్తుంది చూడండి, trends.google.com అని, దీని మీద క్లిక్ చేయండి. చూడండి, ఇలా క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఒకవేళ ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఇలా వేరే కంట్రీస్ సెలెక్ట్ అయ్యి ఉంటే ఇండియా అనేది పెట్టుకోండి. ఇక్కడ మీరు ఏ కంట్రీని టార్గెట్ చేసి కీవర్డ్ రీసెర్చ్ అనేది చేస్తున్నారో ఆ కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇండియా అని పెట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎంటర్ సెర్చ్ టర్మ్ అనే దగ్గర హౌ టు బై ఫ్రమ్ అమెజాన్ అని చేశాను. ఇప్పుడు సెర్చ్ అనేది చేస్తున్నాను. చూడండి హౌ టు బై ఫ్రమ్ అమెజాన్ అనే కీవర్డ్కి
ట్రెండింగ్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. లాస్ట్ 1 ఇయర్ నుండి అప్ అండ్ డౌన్గా ఉందన్నమాట. ఇలా కీవర్డ్ ఐడియాస్ అనేది గూగుల్ సెర్చ్ చేసిన తర్వాత చివరిలో ఇలా కీవర్డ్ ఐడియాస్ అనేది పొందవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఆల్ ఇన్ టైటిల్ అనే సెర్చ్ క్వెరీ అనేది ఇచ్చేసి హౌ టు బై ఫ్రమ్ అనే అమెజాన్ అనే కీవర్డ్కి సెర్చ్ రిజల్ట్స్, అదేవిధంగా కాంపిటీషన్ ఎలా ఉందనేది మనం ఈ క్వరీని ఉపయోగించేసి రిజల్ట్స్ అనేది చూస్తామన్నమాట. చూసిన తర్వాత ఈ విధంగా గూగుల్ ట్రెండ్స్ అనే వెబ్సైట్లోకి వచ్చేసి, గూగుల్ వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్లోకి వచ్చేసి ఈ హౌ టు బై ఫ్రమ్ అమెజాన్ అంటే ఏదైనా ఒక కీవర్డ్, మనం తీసుకున్న కీవర్డ్కి ట్రాఫిక్ ట్రెండింగ్ అనేది ఎలా ఉంది అనేది చూసుకోవచ్చు అనమాట. ఈ మెథడ్ని ఉపయోగించి మనం కీవర్డ్ రీసెర్చ్ చేసి మనం ఆర్టికల్స్ రాసినట్లయితే బెటర్ రిజల్ట్స్ అనేది పొందడానికి అవకాశం అనేది ఉందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఒకటి క్రియేట్ చేశాను. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. బ్లాగింగ్ సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే మనం ఆ గ్రూప్లో డిస్కషన్ అనేది చేయవచ్చు అనమాట. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెంటనే క్లిక్ చేసి జాయిన్ అవ్వండి.